పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 5 వచనములు చదువుకుంటాము. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వాక్యము ప్రారంభం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారులను మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశములకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నిలవలేక నుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. ప్రార్థించుదుము. దయగల తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల ప్రభువా, మా పరలోకపునైనా మహోన్నతుడా, మహాగణుడా, యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సాయంకాలం తండ్రి మీ పరిశుద్ధ సన్నిధిలో మీ వాక్యము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపించండి నాయన. ప్రతి ఒక్క జీవితానికి కావలసిన ఆధ్యాత్మిక వర్తమానాన్ని మీరే అందించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ చిత్తానికి అంగీకారంగా మలచుమని నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని పరిశుద్ధ సంగమా, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఉన్నత నామమున మీ అందరికీ ఈ సాయం సమయం శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ధ్యానంలోకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువా, నా దేవ అటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్ అటువంటి ప్రోగ్రాం ద్వారా మేము కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభువు అందించినటువంటి ప్రేరేపణను బట్టి, తలపును బట్టి దేవునికి స్తోత్రములు, మహిమ, ఘనత నేను చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చి మరి మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నేను నీకు తోడై ఉండేదను, నేను నీకు తోడై ఉండేదను. ఐ విల్ అకంపెనీ యూ. ప్రియులారా, మానవుని జీవితంలో ఒంటరితనము అనేది చాలా భయంకరమైనది. ఒంటరితనము అనేది చాలా కష్టములు తీసుకొని వస్తూ ఉంది. ఒంటరితనము అనేది అపజయానికి దారితీస్తూ ఉంది. ఒంటరితనము అనేది ఇది చాలా కష్టతరమైనదిగా ఉంటూ ఉంది. పిల్లరా, ఒంటరి జీవితం అనేది అది చాలా పెను సవాళ్లకు మరి కారణముగా, పెను ప్రమాదములకు హేతువుగా దారితీస్తుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు అనేది, దేవుని నడిపింపు అనేది, దేవుని సన్నిధి అనేది వ్యక్తిగత జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రియ బిడ్డలుగా మన జీవితంలో విజయ తీరాలకు చేరే అవకాశము ఉంటూ ఉంది. దేవుని తోడు కనుక మనకు ఉన్నట్లయితే మన జీవితంలో మహా గొప్ప
విజయములు, గొప్ప మరి గెలుపును మనము కలిగి ఉండే ఆస్కారం, అవకాశము మెండుగా ఉంటూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేకులకు తోడై ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ముగ్గురిని గురించి మీతో మాట్లాడుతూ దేవుడు మన జీవితంలో ఆయన తోడైనటువంటి విషయమును మనం గుర్తిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఏ రకంగా మరి వారు ముందుకు సాగారో, విజయ తీరాలను చేరారో అని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యోసేపు యొక్క జీవితమును మనము గమనించినప్పుడు యోసేపు యొక్క జీవితము పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కగా తెలియజేయబడుతూ ఉంది. యోసేపు అనేటువంటి పేరుకు మనం గమనించినప్పుడు ఆది కాండము 49వ అధ్యాయము 22వ వాక్యములో చూస్తూ ఉన్నాం. యోసేపు ఫలించని కొమ్మ, ఊట యొక్క ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు యాకోబు యొక్క కుమారుడు. యోసేపు అనే పేరుకు అర్థము ఫలించని కొమ్మ, ఊట యొక్క ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించునని వాక్యములో చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క జీవితంలో తనకు అన్నల నుండి శ్రమలు, కుటుంబం నుండి ఇబ్బందులు, కుటుంబం నుండి కష్టాలు ఎదురైనప్పుడు ఆయన తన జీవితంలో ఎట్లా దేవుని తోడును కలిగి వాటిని జయించగలిగినాడో, వాటిని ఎదుర్కొన్నాడో, తప్పుకున్నాడో మనము దేవుని వాక్యంలో చూడగలం. విశేషంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు తీరరా ఆదికాండం 39వ అధ్యాయము 2వ వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. తీరరా మరి యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనగా దేవుడు తోడై ఉండడమును బట్టి అతడు వర్ధిల్లుతూ తన యజమానుడు కూడా యోసేపు ద్వారా వర్ధిల్లినట్లు చూస్తూ ఉన్నాం. అనగా యోసేపును బట్టి, యోసేపు మూలంగా ఈ యొక్క పోతీఫరు దీవించబడుట, ఆశీర్వదించబడుట, వర్ధిల్లుట అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరి జీవితంలో అయితే దేవుడు తోడుగా ఉంటాడో వారి జీవితంతో పాటు వారి ప్రక్కన ఉన్నవారు, వారితో ఉన్నవారు దీవించబడటకు ఆస్కారం ఉంది, ఆశీర్వదించబడటకు ఆస్కారం ఉంది. పిల్లరా, ఇక్కడ గమనించినప్పుడు యోసేపును దేవుడు తన అన్నల యొక్క బారి నుండి తప్పించాడు, కాపాడి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. యోసేపు యొక్క జీవితం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, సంకల్పము, ఉద్దేశము, ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అన్నలు యోసేపుకు హాని చేయాలని తలపెట్టినప్పుడు రూబేను దాన్ని అడ్డగించగా యూదా మరి అతన్ని ఐగుప్తులకు అమ్మివేయడం జరిగింది. అన్నల ద్వారా అమ్మివేయబడినప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన పట్ల, ఆయన జీవితం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఆయన ద్వారా దేవుడు తన కార్యం జరిగించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట ఉండేటటువంటి వాక్యము చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుడు తోడుగా ఉండడం ద్వారా తను దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, వర్ధిల్లుతూ తనతో పాటు తన యజమాని కూడా వర్ధిల్లినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. తన యజమాని కూడా వర్ధిల్లినాడు అనగా దేవుడు ఎవరి జీవితానికి తోడుగా ఉంటారో వారు మాత్రమే వర్ధనము కాదు, కానీ వారితో పాటు తన యొక్క మరి ప్రియులు, తన రకమున్న వారు దీవించబడటకు ఆస్కారము ఉంటూ ఉంది. విశేషంగా మనం గమనించినప్పుడు దేవుడు ఎంతగానో యోసేపును దీవించి, ఆశ్రదించి, నడిపించి ఉన్నాడు. అనగా దేవుని తోడు, దేవుని యొక్క నడిపింపు
దేవుని యొక్క కృప, దేవుని సహాయం, దేవుని సన్నిధి కలిగినటువంటి వారి జీవితంలో ప్రియులారా గొప్ప మార్పు కలిగి వారు దీవెనకరంగా మార్చబడతారు, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. వారి ద్వారా వారు మాత్రమే దీవించబడరు కాదు, కానీ ఇంకా అనేకులకు అతి గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయని, దొరుకుతామని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక భక్తుడు ఈ రకంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు. యెహోవా ప్రియులారా, దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, గొప్ప సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ప్రియులారా, దేవుని తోడు ఇదిగో ఆయన తన బిడ్డలకు దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆయన తోడుగా ఉన్నవారు అనేక విధాలుగా, ఆయా రకాలుగా, వివిధ రకాలుగా అభివృద్ధిలోకి వస్తున్నటువంటి విషయం ద్వారా మనము యోసేపు యొక్క జీవితం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినప్పుడు యెహోషువ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు యెహోషువను ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. యెహోషువ అనగా యెహోవా రక్షణ ఇస్తాడు, యెహోవా జయాన్ని కలగజేసినటువంటి అర్థము మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథము క్రీస్తుకు పూర్వం 406వ సంవత్సరంలో రాయబడింది. యెహోషువ 1వ అధ్యాయం 5వ వాక్యములో మనము గమనించినప్పుడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ యొక్క నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుడినట్లు నీకును తోడయుండును. తీరరా దేవుడు మోషేను ఏర్పరిచి ఉన్నాడు. తన ప్రజలు ఇశ్రాయేలు యొక్క విడుదల కొరకు, రక్షణ కొరకు, విమోచన కొరకు దేవుడు మోషేను ఏర్పాటు చేసి ఉన్నాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువను ఏర్పాటు చేసి తన ప్రజలను నడిపించడానికి, తన ప్రజలను తీసుకుని వెళ్ళడానికి ఆయన యెహోషువను ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్బలం వారిని నడిపించాలి అంటే తన సొంత బలము, తన శక్తి, జ్ఞానము చాలదు. దేవుని శక్తి మీద ఆధారపడాలి, దేవుని మీద భారం వేయాలి. దేవుడు తోడుగా ఉంటే తప్ప వారిని నడిపించడము అసాధ్యం, వారిని తీసుకుని వెళ్ళడము కుదరని పని. వారిని ఈ నాయకత్వం అందించడం అనేది ఆశామాషి కాదు. పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండును. పిల్లరా, దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే, దేవుడు సహాయంగా ఉన్నాడు కనుకనే, దేవుడు మోషేతో ఉండడంను బట్టి ఇశ్రాయేలును నడిపించడంలో ఆయన గొప్ప సఫలత, విజయము పొందుకోగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలను పాలస్తీనా దేశానికి నడిపించడంలో దేవుడు యెహోషువకు తోడుగా ఉండి ఆయన ద్వారా ఇశ్రాయేలు నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు తన యొక్క బిడ్డలను ఆయన నడిపించేవాడు, తోడుగా ఉన్నవాడు, వారితో తన కార్యము చేయగల గొప్ప దేవుడని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రం కాకుండా విశేషంగా దేవుడు మరొక గొప్ప సేవకుని తన యొక్క తోడును దయచేసి ఏ రకంగా నడిపించి ఉన్నాడు, బలపరిచి ఉన్నాడో మనం చూడగలం.
దావీదు దేవుని యొక్క తోడును కలిగి తన జీవితంలో ఆయన గొప్పగా కార్యము చేసి ఉన్నాడు. కీర్తనలు 23:4 వాక్యములో జ్ఞాపకం చేస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుండుము, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మొట్టమొదటిగా కాపరిగా పరిచయం చేసింది దావీదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నీవు నాకు తోడయుండు. దేవుడు తోడయుండగా మనం ధైర్యముగా వెళ్ళగలం. దేవుడు తోడయుండగా మనం ధైర్యముగా మన జీవితంలో ఆయన కార్యాలు రుచి చూడగలమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యం గురించి మాట్లాడుతూ ఒక గొప్ప విషయమును ఆయన వివరిస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 34-35 వాక్య భాగాల్లో మనం గమనిస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి అందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని తోడును కలిగి ఉన్నాడు కనుక మరి ఎలుగుబంటిని సింహమును ఆయన చంపి ఉన్నాడు. ఒక గొప్ప సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం, గొప్ప ధైర్యంతో ఉంటాం. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. సర్వసాధారణంగా ఎలుగుబంటిని చూసినప్పుడు, సింహమును చూసినప్పుడు మనుషులమైన మనము భయపడతాం, పరిగెడతాం, బుగులుతో ఆందోళనతో ప్రాణ అరచేతులు పెట్టుకొని మనము వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయన దేవుడు తోడైనాడు కనుకనే ఎలుగుబంటిని సింహమును ఆయన చంపి ఉన్నాడు. వాటి నుండి ఆ గొర్రెను ఆయన కాపాడి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండగా చూడండి ఈ కార్యం ఆయన చేయగలిగి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు నేను ఆయన తోడును కలిగి ఉండడం అది మన జీవితంలో చాలా అవసరం. నేను నీకు తోడైనదని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా మనం దేవుడి వాక్యములో గమనించినప్పుడు దేవుడు తన చక్కని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క తోడును గురించి ఇంకా మనతో మాట్లాడుతూ వివరిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22-23 వాక్య భాగాల్లో గమనిస్తాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆయన మన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మనకు తోడుగా ఉండడానికి దిగి వచ్చిన దేవుడు. ఈ దేవుడుగా ఇమ్మానుయేలుగా ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనతో ఉండే దేవుడు. మనం విడిచిపెట్టువాడు కాదు, ఒంటరిగా ఉంచేవాడు కాదు, మనల్ని వేరు చేయవాడు కాదు, మనం వేరుగా ఉండాలని కోరే దేవుడు కాదు, ఆశించే దేవుడు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం.
ఈ దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాకుండా ప్రభువు తన పునరుత్థానం తర్వాత శిష్యులకు అగ్గుపడి, శిష్యులకు కనపడి ఆయన చెప్పిన గొప్ప మరి వాగ్దానం మాట మనం చూడగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ కైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇదిగో మనతో ఉండే దేవుడు. ఒక దినం 2 రోజులు కాలుస్తున్నాం. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన మనతో ఉండే దేవుడు. ఆ విషయాన్ని నీవు నేను గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇదిగో ఆయన మనతో ఉండే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన యోసేపుకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉండే దేవుడు. నేను నీకు తోడై ఉండేదని దేవుడి మనతో మాట్లాడుతూ తన గొప్ప అభయమును, తన వాగ్దానమును ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దేవుడిలాగా ఆయన తోడు కలిగి మనం జీవించాలి. ఆయన తోడు మనం కావాలి. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా జీవించగలం. దేవుడు లేకుండా నీవు నేను ధైర్యంగా ముందుకు వెళ్ళలేము. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. మన జీవితం ముందుకు సాగదు, మన బ్రతుకు ముందుకు సాగదు, మన కుటుంబం ముందుకు సాగదు, మన సంఘం ముందుకు సాగదని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. భయపడకు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, ధైర్యంగా ఉండు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద భారం వేయి. దేవా, నీవు నాకు తోడుగా ఉంటానన్నావు కదా, అయ్యా నీవు నాకు తోడుగా ఉండు, నీ తోడు నాకు కావాలని దేవుని అన్నప్పుడు ఆయన కీలగా మనకు తోడుగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. ఆయన లేకుండా మనం ఎటు కూడా వెళ్ళలేము. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. ఆయన లేకుండా ఇదిగో ఈ కరోనాను మనం జయించలేము. ఆయన లేకుండా ఇదిగో ఆయన తోడు లేకుండా, ఆయన సహాయం లేకుండా మనము విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు సాగలేమని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. భయపడక ధైర్యంగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సంగమా, ఇదిగో నీవు నేను ఆయన సన్నిధిలో వాక్యము ధ్యానిస్తూ ఉండగా దేవుని తోడు కొరకు మన ప్రభువును ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క తోడు మనకు కావాలి. దేవుని యొక్క నడుపు మనకు కావాలి. ఆయన తోడుగా ఉంటాడు. విలువని దేవుడు, ఎడబాయని దేవుడు, మనతో నిత్యము ఉండే దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉంటాడు. మాట తప్పని దేవుడు, నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. కనుక ఆ గొప్ప దేవుని మీద మనము విశ్వాసం నుంచి జీవిస్తాం, ముందుకు సాగుతాం. దేవుని కృపలో మనము ముందుకు సాగుకు దేవుని సహాయం కోరవలసిన వారమై ఉన్నాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానే సయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానే సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియూ లేదు అసాధ్యము,
ప్రార్థించుకుంటూ దయగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మా పనులకున్న మా ఉన్నతుడా, మా మంచి కాకని యేసయ్యా మీ పాదపడుతున్నారో చూస్తున్నాము. నీవు మాకు తోడుగా ఉండే దేవుడు, మమ్మల్ని అడగని దేవుడు, వారి దేవుడు అయ్యా మీ పొందనాలు చూపిస్తున్నాము. ప్రభా మీకు స్తోత్రులు వందనాలయ్యా. యోసేపుకు తోడై ఉన్నారు, మీ పాదములకు వందనాలు. యెహోషువకు తోడై ఉన్నారు, మీకు స్తోత్రులు. దావీదుకు తోడై ఉన్నారు, మీకు కృతజ్ఞతలు. రాజా మాకు తోడుగా ఉండండి అయ్యా, మా జీవితాల్లో ఉండండి, మా బ్రతుకుల్లో ఉండండి అయ్యా, మా కుటుంబంలో ఉండండి, మా సంఘంలో ఉండండి. పరిశుద్ధాత్ముడా, ఇదిగో మా తండ్రి, ఈ దేవాలయ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం దేవ వీక్షిస్తూ ఉన్నారు, దేవ వాక్యం వింటున్నారు, వారిని ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం అయినా. ఉండడంతో మీరు ఉండండి అయినా, గొప్ప ధైర్యం కలగ చేయండి, ఆత్మస్థైర్యం ఇవ్వండి, ఉండే నిబ్బరం దయచేయండి. నేను నీ కృతుడని దేవా, మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీ పాదాలు పొందినాను తండ్రి. మీ స్తోత్రం చూస్తున్నాను. నీ ఉంటే చాలు నాయన, మా జీవితాలకు గొప్ప దీవెన, ఆశీర్వాదము, మేలు కలుగుతుంది. ప్రభువా మీ స్తోత్రాలు చూపిస్తూ అయ్యా, మీరు మాతో ఉండి లోకంలో నడిపించమని, ధైర్యపరచమని, మీకు మాకు ప్రసాదించమని అందరం చూపిస్తూ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని మీ ఆత్మీయ పరిశుద్ధంగా మీకు స్తోత్రం వందనాలయ్యా. వాక్యమైన ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం దీవించి కాపాడమని, వారి జీవితంలో అనుగ్రహించి తోడైంది ఆశీర్వదించమని, మీ వేరుతో తృప్తిపరచమని స్తోత్రం కూడా చెల్లిస్తూ క్రీస్తు యేసు పుణ్యనామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.